వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్‌కి నేను ఒక టైటిల్ పెట్టాను. అమిత్ షాతో టచ్‌లోకి వచ్చిన ఆ వైసీపీ ఎంపీలు ఎవరు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఇక్కడ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వైఎస్ఆర్‌సీపీని పూర్తి స్థాయిగా బీజేపీ క్యాంకర్ చేసే ప్రయత్నంలో ఉంది అనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. ఎస్పెషల్లీ మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమైన తర్వాత నిజంగానే బీజేపీ ఆ దిశగా ఫోకస్ పెట్టే ప్రయత్నం కూడా చేసింది ఒక దశలో. కొంతమంది ఎంపీలు స్వయంగా తామే బీజేపీలోకి వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా కొన్ని జరిగినాయి గూడా. అయితే ఈ నిజంగా బీజేపీ ఈరోజు ఇండివిడ్యువల్‌గా బలపడాలి అనేది సౌత్‌లో ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్‌లో బలపడాలి అనేది ఎప్పటినుంచో వాళ్ళు ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేస్తా ఉన్నప్పటికి అంత సీరియస్‌గా దాన్ని క్షేత్రస్థాయిలో అది వర్కౌట్ కావట్లేదు. జయలలిత మరణం తర్వాత తమిళనాడు పాలిటిక్స్ మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. అటు శశికళను జైలుకి పంపడం దగ్గర నుంచి, ఇటు మనం చూస్తే పళనిస్వామిని, పన్నీర్ సెల్వాన్ని పక్కన పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే అది వర్కౌట్ కాలా. ఈవెన్ కేరళలో ఎలాగైనా సరే బీజేపీ జెండా పాతాలి, బీజేపీ జెండా ఎగరాలి అని ట్రై చేస్తే ఇప్పుడిప్పుడు మొన్నటి ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేని అక్కడ గెలుచుకున్న పరిస్థితి అయితే ఉంది. కేరళ లాంటి చోట. ఇక అక్కడి నుంచి మనం చూస్తే కర్ణాటక మీద ఫోకస్ పెట్టారు. కుమారస్వామిని కలుపుకొని ఏదో మిరకిల్స్ చేద్దాం అనుకున్నారు. యడ్యూరప్ప లాంటి వాళ్ళని పక్కన పెట్టి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాలేదు మొన్నటి ఎన్నికల్లో. సో, పూర్తి స్థాయిలో అక్కడ కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఒక దశలో బండి సంజయ్ లాంటి వాళ్ళు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారం తథ్యం అని అనుకున్నారు అందరూ. కానీ అలాంటిది లాస్ట్ మినిట్‌లో బీఆర్ఎస్‌తో వాళ్ళు పొత్తులు పెట్టుకొని పూర్తి స్థాయిలో బీజేపీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తాన్లో ముక్కలనే వాస్తవాన్ని రేవంత్ రెడ్డి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న 4 రాష్ట్రాల్లో ఏది బీజేపీ చేసిన కృతాపరాధాలే అక్కడ బీజేపీ కొంతలో కొంతైనా ఓట్ బ్యాంక్ పెంచుకోలేకపోవడానికి కారణం. అది దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు. అయితే వేరేజ్ ఏపీకొచ్చేటప్పటికి కొంచెం స్మార్ట్ ప్లే చేసే ప్రయత్నం చేసింది. అటు కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాల వల్ల వచ్చిన ఒక ఎక్స్‌పీరియన్స్ కావచ్చు. గతంలో చంద్రబాబు నాయుడుతోని వాళ్ళు విభేదించిన తర్వాత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ తమ ఖాతాలో పడిన విధానాలు కావచ్చు. సో, బీజేపీ కొంత రియలైజ్ అయింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ అందరికంటే ముందుగానే టీడీపీతో పొత్తులు ప్రకటించారాయన చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత. సో, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిస్తే అధికారంలోకి రావడం తథ్యమన్న అంచనాలొచ్చాయి. బీజేపీ చేయించుకున్న సర్వేలో కూడా అదే స్పష్టమైంది. అందుకనే చాలా క్లారిటీగా ఈ విషయంలో బీజేపీ ముందుగానే అడుగులు వేసింది. పురంధరేశ్వరిని ముందు పెట్టి వాళ్ళు పొత్తులు కుదుర్చుకున్నారు. 3 పార్టీలు కలిసి మొన్నటి ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజున పూర్తి స్థాయిలో బీజేపీ ఏపీ మీద కూడా ఫోకస్ పెట్టింది. సరే తెలంగాణలో తిరిగి మళ్ళా కోపపోయే ప్రయత్నం చేస్తా ఉంది. కర్ణాటకను చూసుకుంటా ఉంది. ఈరోజు తమిళనాడు మీద సీరియస్‌గా నయనార్ నాగేంద్రన్, అన్నామలైతో ఇద్దరితో కలిసి ప్రయోగాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో, ఇదంతా నడుస్తా వస్తోంది. మొన్న కేరళలో కూడా చూసాం. లోకల్ బాడీస్ ఎలక్షన్స్‌లో బీజేపీ కొన్ని చోట్ల తన జెండా ఎగరేసిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏపీలో కూడా సొంతగా ఎదగాలనేది బీజేపీ ప్రయత్నం. బీజేపీ ఆ అవకాశాన్ని ఎక్కడైనా తాము రాజకీయంగా ఏ చిన్న అంశం ఉపయోగపడితే దాన్ని వదులుకోవాలని అనుకోదు. ఈ క్రమంలోనే ఏపీలో కూడా పొత్తుల్లో ఉన్న ఇండివిడ్యువల్‌గా ఎదిగే ప్రయత్నం బీజేపీ వైపు జరుగుతా వస్తుందనే అనుకోవాలి మనం. ఎందుకంటే మనం చూసాం ఏదైతే మొన్న పోతుల సునీత విషయంలో టీడీపీ ఆమెని, జనసేన ఆమెని తీసుకోవడానికి వద్దన్నా సరే బీజేపీ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు బీజేపీ పూర్తి స్థాయిలో కొంతలో కొంతైనా సరే కోపప్ కావాలి అంటే ఈరోజు వైసీపీ క్యాడర్‌ని, వైసీపీ నేతల్ని తమ వైపు తీసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకే వైసీపీలో అసంతృప్త నేతలు ఎవరైనా ఉన్నా ఆ పార్టీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం జరుగుతా ఉందని చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. ఈవెన్ విజయసాయిరెడ్డి ఆ పార్టీ నుంచి వెళ్ళిన తర్వాత బయటికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే అది బీజేపీకే వెళ్ళిపోయింది. బీజేపీ నుంచి పాకాల సత్యనారాయణకి ఆ సీట్ ఇవ్వడం జరిగింది. అలా బీసీ కృష్ణయ్యకి ఎక్కడ ఎవరు ఏపీలో లేనట్లుగా వెళ్లి తెలంగాణలో ఉన్న బీసీ కృష్ణయ్యని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఇస్తే ఆయన రిజైన్ చేస్తే ఆయన పార్టీకి రిజైన్ చేసి బీజేపీలోకి వెళ్లి మళ్ళీ ఆయనకే బీజేపీ నుంచి ఆ సీట్ తీసుకు ఇలా మనం బీజేపీ అంతే సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు మనకు అర్థం అవుతాం. గతంలో మనం చూస్తే ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వైసీపీ ఉన్న వాళ్ళు ప్రజెంట్ బీజేపీలోనే ఉన్నారు. సో ఈ మధ్యలో టీడీపీకి వెళ్ళి వచ్చారు కానీ ఇలా వైసీపీ మీద సీరియస్ గానే బీజేపీ అయితే ఫోకస్ పెట్టింది. దానికి తోడు ఈరోజు చూస్తే పర్టికులర్‌గా వైసీపీ నుంచి ఒక ముగ్గురు ఎంపీలు బీజేపీలో టచ్‌లోకి వచ్చారని ప్రచారం జరుగుతుంది. ఎందుకు వస్తా ఉన్నారంటే చాలా మంది మీద వైసీపీ ఎంపీల మీద కేసులు పడున్నాయి ఈ రోజున. కేసుల కారణంగా వాళ్ళు సఫోకేషన్ ఫీల్ అవుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వాళ్ళకి ఆ స్థాయిలో సపోర్ట్ లేదు. అందుకే వాళ్ళు బీజేపీతో టచ్‌లోకి వచ్చారు అన్న ప్రచారం అయితే చాలా సీరియస్‌గా జరుగుతా ఉంది. ఇక్కడ మనం చూస్తే ఒకరు మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కింగ్ పిన్‌గా ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. బెయిల్ మీద బయటున్నారు గానీ, ఏ క్షణంలో ఎటువైపు నుంచి తన మీద ఆ కేసు పడుతుంది అనేది ఆయనకు అర్థం కాని అంశంగా మారింది. దానికి తోడు ఆయన తండ్రి పెద్దిరెడ్డి మీద ఈరోజు మదనపల్లి ఫైల్స్ తగలబెట్టిన కేసు దగ్గర నుంచి ఈ రోజున భూ ఆక్రమణల ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. కొన్ని వేల ఫిర్యాదులు ఉన్నాయి ఆయన మీద. పూర్తిగా సైలెంట్ అయ్యారు అందుకే వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ
మిథున్ రెడ్డికి బీజేపీ నేతలతో కూడా సత్సంబంధాలున్నాయి. అందుకే అమిత్ షాతో వీళ్ళు టచ్‌లోకి వచ్చారనే ప్రచారం జరుగుతోంది మిథున్ రెడ్డికి సంబంధించి. ఇక వేరేయాస్ అవినాష్ రెడ్డి. ఈరోజు అవినాష్ రెడ్డికి సంబంధించి అదే స్థాయిలో అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూరుకుపోయారు. ఎందుకు కూరుకుపోయినారు అంటే సునీత చేసిన పోరాటం వల్ల ఈరోజు మొన్నటి అధికారంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పించుకొని ఉండొచ్చు ఆయన. తన తల్లి ఆరోగ్యం పేరుతోని కర్నూలు హాస్పిటల్ దగ్గర పోలీసులను అడ్డు పెట్టుకొని సీబీఐ అధికారులనే థ్రెటన్ చేసిన పరిస్థితి ఉంది. ఈవెన్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు గానీ సునీత అప్పటి నుంచి స్టిల్ ఫైట్ చేస్తూనే వస్తా ఉంది. మళ్ళా ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది ఈ రోజున. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. పూర్తి స్థాయిలో సునీత దగ్గర వాళ్ళ ఆధారాలు కూడా సేకరిస్తా ఉన్నారు సీబీఐ వైపు నుంచి. ఈ క్రమంలోనే అవినాష్ కుమిలిపోతా ఉన్నారు. మీడియా ముందుకొచ్చినప్పుడు కూడా వివేకానంద మర్డర్ కేసులో మమ్మల్ని ఇరికిస్తా ఉంటే మాకు నరకంగా అనిపిస్తా ఉందని కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారాయన. ఆఖరికి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికను కూడా ఆయన గాలికి వదిలేసిన పరిస్థితి అయితే ఉంది ఈ గొడవల్లోనే. అందుకే అలాంటి అవినాష్ కూడా బీజేపీ నేతలతో సత్సంబంధాలున్నాయి. అవినాష్ బర్త్‌డే రోజు లేకపోతే మిథున్ రెడ్డి పెళ్లి రోజులు కూడా గడ్కరీ లాంటి వాళ్ళు వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. అందుకే ఈ రోజున వీళ్ళు బీజేపీ నేతలతో టచ్‌లోకి వచ్చారు అని కూడా చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో తమ కేసుల నుంచి ఎగ్జంప్షన్ కోసం అనేది కొంతైనా కొంత ఊరట కలుగుతుంది బీజేపీలోకెళ్తే ఈ కేసుల నుంచి అనేది ఒక వాదన నడుస్తా ఉంది ఆ పార్టీ వైపు నుంచి. బట్ కారణాలు ఏవైనా వీళ్ళు బీజేపీతో కొంతమంది టచ్‌లోకి వచ్చారనే ప్రచారం అయితే మాత్రం చాలా సీరియస్‌గా నడుస్తా ఉంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సింది. ఇక ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా బీజేపీ వైపే చూస్తున్నారనేది చాలా రోజులుగా అందరికీ తెలిసిన విషయమే. సో ఓవరాల్‌గా మాత్రం వైసీపీ నుంచి అమిత్ షాతో కొంతమంది ఎంపీలు టచ్‌లోకి వచ్చారంటే ఈ ఎంపీలని మనం చెప్పుకోవాలి. సో మొత్తానికైతే మాత్రం త్వరలోనే రాజ్యసభలో కూడా పూర్తి స్థాయిలో తన బలాన్నయితే జగన్మోహన్ రెడ్డి కోల్పోతా ఉన్నారు. ఆల్రెడీ 4 స్థానాలు కూడా ఖాళీ కాబోతున్నాయి. ఏపీకి రాబోతున్నాయి. అది కూడా టీడీపీ ఖాతాలో 2, జనసేన అండ్ బీజేపీ ఖాతాలోకి చెరొకటి వెళ్ళబోతున్నాయన్న ప్రచారం అయితే ఉంది. సో పూర్తిగా తన బలాన్ని రోజు రోజుకు రాజ్యసభలో కూడా జగన్మోహన్ రెడ్డి కోల్పోతున్న పరిస్థితి. అలాంటిది తన పార్టీ నుంచే సిట్టింగ్ ఎంపీలు అటు టచ్‌లోకి వచ్చారు అన్న ప్రచారం మాత్రం బీజేపీతో టచ్‌లోకి వచ్చారన్న ప్రచారం మాత్రం క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాలిస్తే అది జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైపు నుంచి పెద్ద డ్యామేజ్ అయితే జరగబోతుందని మనం